గాని వచ్చి చనిపోతాడు, ఎక్కడ చనిపోతాడు. ఢిల్లీకి ఎందుకు పోయిండు? ఢిల్లీలో పరిష్కారం ఉంది కాబట్టి ఢిల్లీలో జాయిన్. ఎస్, ఢిల్లీలో పరిష్కారం. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి 9th డిసెంబర్ ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. 594 మంది అందరు ఇట్లా వచ్చి కూర్చుంటారు. ఇయ్యాలని కూడా అంటాడు, ఇయ్యొద్దని కూడా అంటాడు. అక్కడ పంచాయత్ దింపేసేస్తారు. మనం కూడా నిమ్మలం ఉంటుంది. ఓహో, ఇయ్యాలని కూడా అన్నాడు, ఇయ్యొద్దని కూడా అన్నాడు. మన రాష్ట్రం నుంచి 42 ఎంపీలు ఎంతమంది ఓట్లు వేసారు? 42 మంది ఎంపీలు ఎంతమంది ఓట్లు వేయలేదు? అన్ని పార్టీలు జై తెలంగాణ అంటూ ఎవడు ఉంటున్నారు? తాను సరిగ్గా గుర్తించి నా ప్రాణం ఎక్కడ దారపోయాలి, నా ప్రాణం ఎక్కడ దారపోస్తే విలువస్తుంది అని ఒక నిర్ణయంలో బాగానే తన సొంత ఊరు కన్నతల్లి అందరిని విడిచిపెట్టి ఢిల్లీకి వెళ్ళి, అది కూడా చాలా హైలీ సెక్యూరిటీ ఏరియా. నేను చాలా రోజులు ఉన్నా అక్కడ, చీమ కూడా కదలదు. కానీ ఆ మహావీరుడు ఎట్లా పోయిండో, అసలు ఇంత ప్లాన్ చేసుకున్నాడో అంటే ఎట్లయితుంది? నమ్మిన ఆశయం కోసం ఎవరైతే ప్రాణం వేయడానికి సిద్ధమవుతాడో, తాను నమ్మిన ఆశయం కోసం ఎవరైతే ప్రాణం అయితే ఇవ్వడానికి సిద్ధమవుతాడో వాడే సాధిస్తాడని చెప్తాను. పులిని పట్టాలంటే పులి గుహలో పోవాలి, ఓ నదిని ఈదాలంటే దుంకాలి బాయిలో, ఓ చెట్టు ఎక్కాలంటే పడిపోతామంటే కాదు, వాడి ప్రాణాన్ని పెట్టాలి. అందుకే ప్రాణం రోజు రెక్కలు తీసుకొని పనిచేసేటోడు తెలంగాణ కోసం ప్రాణం. అందుకే మనం ఏమంటున్నామంటే ఇప్పుడు జయపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అదే అయితే తమ్ముడు అడిగే ఎబ్బి వేసిండు. మీరు ప్రశ్నించారు. ఆ విధంగా మన ఓట్లు తీసుకున్న మీరు కనీసం చనిపోతే కూడా వచ్చి చూడవా అని అడుగుతున్నాం. అంటే ఎటువంటి రాజకీయమైన పట్టు. అందుకే మనమందరం ఏమంటున్నాం, ఢిల్లీలో సమస్య ఉంది కాబట్టి రాజీనామా చేసిన వాళ్ళు ఎవరు రాజీనామా వెనక్కి తీసుకోవచ్చు. ఏమంటారు? రాజీనామా నేను ఇప్పుడు మనం బూతులు తిడితే కాదు, రాజీనామా డిమాండ్ పెట్ట. రాజీనామా చేయని వాళ్ళంతా ఒకవేళ ఈ నాయకులు మన ప్రజల మాట వినకపోతే వాళ్ళకు రాజకీయమైన భవిష్యత్తు కొడితే తిడితే ఏముండదు, వాళ్ళ పదవిని తీసేయాలి అని చెప్తూ నా ఒకసారి సార్ అమ్మ నువ్వు అవును అదే అందూరిస్తే తమ్ముడు అమరవీరుని గురించి మీరు వందనాలు 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 రో మాయాది రెడ్డి.